ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ తో ఆస్ట్రేలియా తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలో స్మిత్, మ్యాక్స్వెల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. భారత బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 73 రన్స్ చేసిన స్మిత్ ను షమీ బౌల్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ ను అక్షర్ అవుట్ చేశాడు. భారత బౌలర్లలో జడేజా, షమీ చెరో 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ కు తలో వికెట్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ తో ఆస్ట్రేలియా తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ 6 కీలక వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలో స్మిత్, మ్యాక్స్వెల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. భారత బౌలర్లు ఒత్తిడి పెంచుతున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 73 రన్స్ చేసిన స్మిత్ ను షమీ బౌల్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ ను అక్షర్ అవుట్ చేశాడు. భారత బౌలర్లలో జడేజా, షమీ చెరో 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ కు తలో వికెట్ దక్కింది. మ్యాచ్ పై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, ఈ ఏదైతే సెమీఫైనల్ 1 జరుగుతుందో ఆస్ట్రేలియా భారత్ మధ్య, మొదటి నుంచి కూడా అటు టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న క్రమంలో వారు తడబడుతూనే ఆడారు. మనకు మొదటి ఓవర్లోనే మహమ్మద్ షమీ వేసినటువంటి బౌలింగ్లో మొదటిలోనే ట్రావిస్ హెడ్ క్యాచ్ కూడా మిస్ అయినటువంటి పరిస్థితి. అయినా కూడా భారత్ బౌలర్లు చాలా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఇక మహమ్మద్ షమీ 2 వికెట్లు తీయగా అటు అక్షర్ పటేల్ తర్వాత జడేజా చెరొక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. సో మొత్తానికైతే భారత్ బౌలర్లు మాత్రం మంచి పర్ఫార్మెన్సే చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఒక ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి కెప్టెన్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి కెప్టెన్ స్మిత్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి 73 పరుగుల దగ్గర అవుట్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఓవరాల్గా ఈ ఆస్ట్రేలియా టీంలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్, టాప్ ఆర్డర్స్ అండ్ మిడిల్ ఆర్డర్స్ కూడా అవుట్ అయిన పరిస్థితి. ఇక ఎల్బీడబ్ల్యూ జడేజా వేసినటువంటి ఎల్బీడబ్ల్యూ కూడా ఈ ఏదైతే ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి టాప్ ఆర్డర్స్ అవుట్ అయిన పరిస్థితి. ఇక కెప్టెన్కి సంబంధించి కూడా మహమ్మద్ షమీ టాస్ బాల్ వేశాడు. షాట్కి ఫ్రంట్కి వచ్చినటువంటి స్మిత్ నేరుగా వికెట్లకు తాకి బౌల్డ్ అయినటువంటి పరిస్థితి. క్లీన్ బౌల్డ్ అయి స్మిత్ కూడా వెనుతిరిగాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాక్స్వెల్ కూడా చూడొచ్చు. మనకు అక్షర్ పటేల్ వెంటనే అటు స్మిత్ అవుట్ అయినటువంటి వెంబటే వచ్చినటువంటి మ్యాక్స్వెల్ కూడా ఇతను కూడా చాలా విధ్వంసకరమైనటువంటి ఆట ఆడుతాడు. సో ఇతన్ని కూడా అటు అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సో తర్వాత ఇప్పుడు క్రీజ్లో ఉన్నటువంటి కార్సే కూడా ఇతను కూడా పర్ఫార్మెన్స్ కూడా ఆస్ట్రేలియా టీంలో ఉంటుంది. ఇతను కూడా దాదాపుకి 45 రన్స్ చేశాడు. ఇంకా కూడా క్రీజ్లోనే ఉన్నాడు. తర్వాత ఇందులో మనకు మెయిన్గా ఏంటంటే మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ మాత్రం ఖచ్చితంగా అవుట్ అయ్యారు. సో ఈ యొక్క మనకి ఈ స్కోర్ అనేది కూడా 214 ఉన్నది. అది 41 ఓవర్లు, అంటే ఇంకొక 9 ఓవర్లు ఉన్నాయి. అంటే ఈ యొక్క చాలా తక్కువనే స్కోర్ అనేది చెప్పవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసింది అటు అనలిస్ట్ కానీ క్రికెట్ అభిమానులు కానీ ఆస్ట్రేలియా టీం అంటే చాలా గట్టి టీము, 2 టీంలు కూడా గట్టి టీంలే అయినా కూడా ఆస్ట్రేలియా టీం కూడా అటు గ్రూప్ బిలో ఇప్పటివరకు అన్ని మ్యాచ్లు గెలిచి సెమీస్కి వచ్చింది. సో మొన్న ఏదైతే గతంలో మొన్న ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగినటువంటి ఇంగ్లాండ్ చేసినటువంటి భారీ స్కోర్ని కూడా, అంటే 300 స్కోర్ను కూడా చేజింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా టీం భారత బౌలర్ల తాకిడికి మాత్రం తట్టుకోలేకపోయారు. సో వెంటనే వికెట్లు కోల్పోయారు. కానీ ఒక ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ మాత్రం నిలకడగా ఉంటూ దాదాపు 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో మొత్తానికైతే ఇటు మనకు ఒక ఫేస్ బౌలర్ హార్దిక్ పాండ్యా కూడా చాలా అద్భుతంగానే బాల్ను స్పిన్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కుల్దీప్ యాదవ్ కూడా చాలానే స్పిన్ చేశాడు. సో మొత్తానికైతే ఇంకో 2 వికెట్లు ఇప్పుడున్నటువంటి క్రీజ్లో ఉన్నటువంటి కార్సేన్ కూడా అవుట్ చేస్తే ఇంకొంత స్కోర్ను కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. అసలు మొత్తానికైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు 25 టోర్నీలలో మనం పాల్గొంటే కేవలం 11 మనం గెలిచాం, 13 ఆస్ట్రేలియా గెలిచింది. మనకంటే ఎక్కువనే గెలిచినా కానీ ఈరోజు మాత్రం ఈ సెమీఫైనల్లో ఖచ్చితంగా వారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా కూడా తడబడుతూ, అంటే బ్యాటింగ్ ఎంచుకున్న దాని పట్ల మనకు ఒకసారి గమనిస్తే
వారు అనుకున్న దానికంటే వారు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని అక్కడ ప్రదర్శించలేకపోతున్నారు, తడబడుతూ నిలకడగా ఆడుతున్నారు. సో మొత్తానికైతే వికెట్లు పోయినా కూడా సింగిల్స్ తర్వాత టుడీస్ అంటే 2 రన్నులు 1 రన్ను తీసుకుంటూ మాత్రం స్కోర్ను పెంచే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా అటు పరుగులు రానియకుండా ఖచ్చితంగా భారత్ బౌలర్లు అయితే వారిని కట్టడి చేసి పెవిలియన్కి చేరుస్తున్నారు. సో మొత్తానికైతే ఇంకొక 9 ఓవర్లు ఉన్నాయి. 9 ఓవర్లకు గాను ఇంకెంత అంటే ఇప్పుడు మనకి స్కోర్ తాజాగా అందుతున్న సమాచారం మేరకు అయితే 215 అంటే 250 క్రాస్ కాదని కూడా అంచనా వేయవచ్చు. ఎందుకంటే 9 ఓవర్లు ఉన్నాయి కాబట్టి సో వారు నిలకడగా ఆడాలి, చూసుకుంటూ ఆడాలి. ఎందుకంటే తర్వాత ఈ వికెట్లు పోతే ఈ ఇద్దరు కనుక అవుట్ అయితే ఇంకా వచ్చేది బౌలర్లో ఉంటారు కాబట్టి వారు కొంచెం పరుగులు ఎక్కువ చేయలేరు కాబట్టి సో మొత్తానికైతే వీరి క్రీజ్లో ఉండి మాత్రం 250 మాత్రం చేసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం 6 వికెట్లు కోల్పోయి 216 వద్ద స్కోర్ రన్ అవుతుంది శ్రవంతి.